ఈ యాప్‌ల జోలికెళ్ళే వాళ్ళకి, యాప్‌లతో ఆడే వాళ్ళకి, ఏదో సంపాదిద్దాం అనుకునే వాళ్ళకి ఏం చెప్తారు చెప్పండి? ఏం లేదమ్మా. ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఆడదలుచుకుంటే ఈ మోసం చేసేటే తప్పితే మనకి డబ్బులు రిటర్న్ ఇవ్వరోళ్ళు. ఎప్పుడూ గూడా వాళ్ళు ముందు మనల్ని నమ్మించి మనకు డబ్బులు ఒక నెల, 2 నెలల ముందు మనకు డబ్బులిస్తారు. తర్వాత నుంచి మనం దానికి బాగా అడిక్ట్ అయిన దాకా డబ్బులిస్తారమ్మా. ఆడ కూడా ఏందంటే మోసం, ఇప్పుడు 30 రోజులు, 40 రోజులు నాకు డబ్బులొచ్చాయంటే, మనం ఇప్పుడు ఏం ఆలోచిస్తాం? మనకు డబ్బులొస్తున్నాయి గదా! మనం ఎందుకు ఆడకూడదనే ఒక కంటిన్యూ చేయకూడదు అని. మన మైండ్ సెట్ బాగా మెంటల్‌గా ప్రిపేర్ అయిపోద్దనమాట ఓకే. ఆడాలని. బాగా ఆడిన దాకా మనకు బాగా అలవాటు పడిన దాకా తర్వాత మన కాడ 10 రోజులకి, వారం రోజులు వాళ్ళు తీసుకుంటూ 3 రోజులు మనకి ఇస్తూ ఉంటారు. కానీ అది జరగదు. ఒక రోజైతే పావు రావు డబ్బులు. మనం 10,000 పెట్టామనుకో, 10,000 24 గంటలైనాడు మన డబ్బులు పోవు, మన డబ్బులు రావు. అది ఏదో నమ్మకం కల్పిస్తాను మనకి. అంటే మనం ఎట్లా అంటే మనకు ఒక బాగా క్రియేట్ చేస్తారు నమ్మకం అనేది. అది అట్లా ఆ విధంగా చేయబట్టి మనం దాన్ని మోసం అని గ్రహించలేం. మనం బాగా నిండా గ్రహించిందాక మనం బాగా పూర్తిగా దెబ్బతిన్నాక ఆలోచిస్తాం. మనకు డబ్బులు దొరికినంత వరకు ఇది ఆలోచించం.